వర్చువల్ మహానాడు మొదటి రోజు బుధవారం ఘనంగా ముగిసింది. రాష్ట్రంతో పాటు ఉమ్మడి నెల్లూరు, చిత్తూరు జిల్లాలలో నియోజకవర్గాల వారీగా మహానాడును తెలుగుదేశం పార్టీ శ్రేణులు అత్యంత ఘనంగా నిర్వహించారు. హైబ్రిడ్ మహానాడులో సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలు, టీడీపీ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పార్టీ జెండాలను ఆవిష్కరించి దివంగత నేత నందమూరి తారక రామారావు విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనతో తెలుగు ప్రజల విశ్వాసాన్ని పార్టీ సంపాదించుకుందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. గత 45 ఏళ్లుగా ప్రజా సమస్యల పరిష్కారం కోసం టీడీపీ నిరంతరం పోరాడుతుందని చెప్పారు. ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా మొదటి రోజు పసుపు పండుగ విజయవంతం కావడంతో పార్టీ క్యాడర్లో నూతనోత్తేజం నెలకొనింది. మారింది మీటింగ్ విధానమే గాని మహానాడు విధానాలు కాదు. అన్ని విషయాలు చర్చిద్దాం, ఫలితాలను సమీక్షించుకుందాం. ప్రపంచ స్థాయి రోబోటిక్ సర్జరీలు మన నెల్లూరు నారాయణలో 26 సంవత్సరాల సంస్థాగత అనుభవం, సాంకేతిక ఆధారిత వైద్య సేవలు, ప్రామాణికత, నాణ్యత మరియు నిబద్ధత, అధునాతన 3D హై డెఫినిషన్ విజువలైజేషన్, సర్జన్ పూర్తి నియంత్రణలో పనిచేసే మల్టీ ఆర్టిక్యులేటెడ్ రోబోటిక్ ఆర్మ్స్, మిల్లీమీటర్ స్థాయి ఖచ్చితత్వం, మెరుగైన ఎర్గోనామిక్స్ మరియు స్థిరత్వం. నారాయణ రోబోటిక్ సర్జరీ. తక్కువ నొప్పి, తక్కువ రక్తస్రావం, వేగంగా కోలుకోవడం, త్వరితంగా డిశ్చార్జ్. నెల్లూరు పరిసర ప్రాంత ప్రజలకు అందుబాటులో కలదు.